ఏదైతే వీటీసీ కాలేజ్ విజయనగరం చెల్లూరు ప్రాంతంలో ఉన్నటువంటి వీటీసీ కాలేజీలో ఏదైతే స్టూడెంట్స్ ఎవరైతే విద్యార్థులు ఇతర స్టేట్ల నుంచి వచ్చిన విద్యార్థులు ఎవరైతే తమ సమస్యలను మన ఏపీ జర్నలిజం ఛానల్కి చెప్పుకున్నారో వారి సమస్యలపై యాజమాన్యం కావచ్చు మిగతా సిబ్బంది వెంటనే స్పందించి అయ్యో ఇది స్టూడెంట్స్కి కొన్ని ఇన్ఫర్మేషన్ గ్యాదర్ అవ్వడం వల్లే ఈ సమస్యలు తలెత్తే అటువంటి సమస్యలు ఏవి తలెత్తలేదని చెప్పి మనకు చెప్పిన పరిస్థితుంది. ఈ నేపథ్యంలో స్టూడెంట్స్ కూడా వాళ్ళ అభిప్రాయాలను అడిగి మనం తెలుసుకుందాం. మొన్న వాళ్ళు చెప్పిన ఏవైతే సమస్యలు ఉన్నాయో అవన్నీ కూడా తీరినట్టుగా ఈ స్టూడెంట్స్ చెప్తున్నారు. ఇప్పుడు వారి మాటలను తెలుసుకుందాం. మన नाम क्या है? मेरा नाम पल्लवी महाराणा है। मैं उड़ीसा में रहती हूँ। ओके, योर प्रॉब्लम इज सॉल्व देन? यस, माय प्रॉब्लम इज सॉल्व। मुझे हॉल टिकट आज ही मिला। मुझे हॉल टिकट आज मिला और उड़ीसा स्टूडेंट को भी आज हॉल टिकट मिल गया। हमको कुछ पैसा भरने के लिए नहीं पड़ा। हमारा सॉल्व हो गया प्रॉब्लम। ये हमारा बड़ा इशू था, ये हो गया सॉल्व हो गया। तो बताओ, वीडियो में बताओ, एक वीडियो रिलीज कर दे। हाँ, आज में एक वीडियो रिलीज कर दे। वही पूरा प्रॉब्लम्स नहीं है, ये प्रेजेंट व्हाट इज सिचुएशन इन योर कॉलेज? मेरा हॉल टिकट का प्रॉब्लम सॉल्व हो गया और इतना प्रॉब्लम है, लेकिन हमको आज हॉल टिकट मिल गया। हम भी एग्जाम दे सकते हैं, सब जैसे देंगे। हमारा कोई भी प्रॉब्लम नहीं है, बस इतना सा प्रॉब्लम था। थैंक यू आप हमारा प्रॉब्लम सॉल्व करने के लिए। थैंक यू। माय नेम इज रानो, आई एम फ्रॉम ओडिशा। मेरा उधर जो भी मैंने प्रॉब्लम बताया था सभी प्रॉब्लम क्लियर हो गया और सॉल्व भी हो गया। मेरे को हॉल टिकट मिल गया और अभी भी कोई भी इशू नहीं है। थोड़ा खाने में थोड़ा सा प्रॉब्लम है, कोई बात नहीं, पर जो भी एग्ज़ाम के बारे में जो प्रॉब्लम था बड़ा प्रॉब्लम वही सॉल्व हो गया अभी। इसीलिए इंस्टीट्यूट भी बहुत अच्छे है और आपको भी थैंक यू हमारे प्रॉब्लम सॉल्व करने के लिए। थैंक यू सर। रिलीजन के बाद उधर भी इंस्टीट्यूट में कन्वर्सेशन के बाद कोई भी नहीं बताया था। सिर्फ हम लोग को प्रेयर जाने का इंटरेस्ट नहीं है। हम लोग यही बात ही बताया था कि हमको प्रेयर जाने का इंटरेस्ट नहीं है, तो कोई भी इधर कन्वर्सेशन के बाद नहीं बताया। इंस्टीट्यूट का तो रूल्स है डिवोशन और सम वर्क्स करने के लिए। एक्चुअली इसका रूल इस इंस्टीट्यूट का रूल है कि प्रेयर करना और कॉन्वर्सेशन का बात कोई भी हमको इधर नहीं बोला था। हम भी नहीं बोले थे। इधर हमको कोई ऐसा फोर्स नहीं किया जाता है, लेकिन सब प्रेयर के बात बोलते हैं। लेकिन हमको प्रेयर जाने के लिए इंटरेस्ट नहीं है, बस इतना सवाल। ఏం పేరమ్మా? నా పేరు సందు। ఎప్పటి నుంచి చదువుతున్నావు ఇక్కడ? ఏ కోర్స్ చదువుతున్నావు? 1 ఇయర్ నుంచి చదువుతున్నాను, కోఆపరేటివ్ లో చదువుతున్నావు. ఇక్కడ మీ ఫుడ్ గానీ ఇవన్నీ కూడా ఎలా ఉంటాయి ఇక్కడ? బాగానే ఉంటాయండి. డేస్ కలరా హాస్టలరా? హాస్టలర్. హాస్టల్ ఎటువంటి పరిస్థితులు ఉంటాయి ఇక్కడ? హాస్టలర్ లో మాకు అన్ని బాగానే ఉంటాయండి. మేడం కూడా బాగానే చూస్తారు మాకు. అంటే వాళ్ళు ఒరిస్సా నుంచి వచ్చారు కాబట్టి వాళ్ళు అడ్జస్ట్ అవ్వలేకపోయారు అంతే తప్ప మాకైతే ఇక్కడ బాగానే ఉందండి. మాకు ఫుడ్ బెడ్ ప్రతిదీ ఇక్కడ ఫ్రీయే, పర్లేదు, మేము బాగానే ఉంటున్నాము. టీచింగ్ స్టాఫ్ వీళ్ళందరూ బిహేవియర్ గానీ మీతో టీచింగ్ అని ఎలా ఉంటుంది? టీచింగ్ సార్స్ అయితే ఒకవేళ అమ్మాయిలకి ఏ ప్రాబ్లం వచ్చినా బాయ్స్ స్టాఫ్ అనేది అమ్మాయిలు మాత్రం ఎక్కడికి తీసుకెళ్లరు. 2 లేడీస్ మాత్రమే మాకు స్టాఫ్ గా ఉన్నారు. అమ్మాయిలకి ఏ పరిస్థితి వచ్చినా సరే మేడమ్స్ మాత్రమే తీసుకుంటారు తప్ప జెంట్స్ అయితే అసలు మా దగ్గరికి రారు. 1 ఇయర్ నుంచి మీరు ఇక్కడ ఉంటున్నారు కదా, అంతా మొత్తం బాగుంది అయితే ఇక్కడ మీకు చెప్పే కోర్స్ గానీ ఫుడ్ అంతా బాగుంది అంటారు? అంతా బాగానే ఉంది. उड़ीसा से आई हूँ। मेरा कंप्लेंट सॉल्व हो गया ना? हाँ, मेरा कंप्लेंट सॉल्व हो गया। मुझे आज हॉल टिकट मिल गया है। हम भी एग्जाम दे पाएंगे। मुझे प्रेयर को जाने का इंटरेस्ट नहीं है। हमको कोई फोर्स नहीं किया है जो क्रिश्चियन में कन्वर्जन होने के लिए। प्रॉब्लम सॉल्व हो गया। प्रेजेंट सिचुएशन इज वेरी बेटर। प्रेजेंट सिचुएशन इज बेटर देन? हां, बेटर देन। ఏదైతే వీళ్ళందరూ ఎవరైతే స్టూడెంట్స్ మనకి ముందుగా వీడియో పెట్టారో మన ఛానల్ కోసం వాళ్ళు పడుతున్న ఇబ్బందులు ఇక్కడికి వచ్చిన తర్వాత మన ఛానల్ టెలికాస్ట్ న్యూస్ తర్వాత సిబ్బంది యాజమాన్యం స్పందించి వీళ్ళందరికీ ప్రాబ్లమ్ సాల్వింగ్ స్టూడెంట్స్ మనకు చెప్తున్న పరిస్థితి పడుతుంది. అలాగే మరొక విషయం ఏంటంటే వీళ్ళందరికీ కూడా అదర్ స్టేట్ నుంచి వచ్చిన తర్వాత ఇక్కడ వీళ్ళు కొంత లాంగ్వేజ్ ప్రాబ్లం అలాగే ఇక్కడ కొంత ఫుడ్ ప్రాబ్లం వల్ల ఈ ఇష్యూ అయితే బయటకు వచ్చిందని స్టూడెంట్స్ చెప్తున్న పరిస్థితి నెలకొంది. మొత్తానికి ఏదైనా సరే ఏపీ జర్నలిజం చేసిన ఒక వార్త వల్ల వీళ్ళందరికీ కూడా మంచి కలిగిందని చెప్పి వీళ్ళందరూ కూడా ఏపీ జర్నలిజం ఛానల్కి అభినందనలు తెలుపుతున్న పరిస్థితి కలుపుతుంది.